సెక్రటేరియట్ కు వస్తున్న విజిటర్లకు నిరాశ ఎదురవుతుంది. అధికారులు విజిటర్లకు కలిసేందుకు సమయం ఇవ్వకపోవడం, అసలు లోపలికి అనుమతించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సెక్రటేరియట్ లో కొంతమంది ఉన్నతాధికారుల తీరుతో వివిధ పనుల కోసం వచ్చే సామాన్యులు, విజిటర్స్ ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎప్పుడైనా మంత్రులు, అధికారుల దగ్గరకు రావచ్చని చెప్పింది సర్కార్. ఇక సెక్రటేరియట్ కు సైతం వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవచ్చని చెప్పింది. దీంతో మారుమూల ప్రాంతాల నుండి రోజు వివిధ పనులు, సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటేరియట్ కు వస్తున్నారు పబ్లిక్. అయితే సెక్రటేరియట్ కు వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు కొంతమంది ఐఏఎస్ అధికారులు. పోనీ విజిటింగ్ హవర్స్ లోనైనా అధికారులను కలుద్దామన్నా ఆ పరిస్థితి లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు పబ్లిక్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లే అవకాశమే ఉండేది కాదు. ప్రస్తుత ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి పబ్లిక్ సెక్రటేరియట్ కు వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చాక ఐఏఎస్ అధికారుల తీరుతో నిరాశ ఎదురవుతుంది. కనీసం వారు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొంతమంది అధికారులు పబ్లిక్ ను కలిసినా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, కనీసం సమస్యలు కూడా వినడం లేదనే విమర్శలున్నాయి. దీంతో చేసేదేం లేక తిరిగి వెళ్లిపోతున్నారు పబ్లిక్. ప్రజాప్రభుత్వంలో ఎవరి సమస్యలనైనా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సీఎం, మంత్రులు చెబుతుంటే అధికారులు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇదేదో ఒక్కరిద్దరు ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కాదంటున్నారు. సీఎస్ శాంతికుమారి మొదలు ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు ఇలా చాలా మంది సామాన్య ప్రజలకు సమయం ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్లకు సెక్రటేరియట్లోకి అనుమతి ఉంది. ఆ టైంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. కానీ విజిటింగ్ అవర్స్ లో కూడా అధికారులు వారిని కలవడం లేదు. ఈ సమయంలో చాలా మంది అధికారులు అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది ఉన్నా ఏదో ఒక కారణంగా బిజీగా ఉన్నామని అక్కడ పనిచేస్తున్న అధికారులతో విజిటర్లకు చెప్పించి తిరిగి పంపిస్తున్నారు. ఐఏఎస్ అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినా అధికారుల తీరు మారడం లేదని తెలుస్తోంది. సామాన్య ప్రజల సమస్యలను వినేందుకు ముందుకు రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న పలు కీలకమైన శాఖల్లోనే ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇప్పటికైనా ఇలాంటి అధికారులను ప్రభుత్వం గుర్తించి పరిస్థితిని చక్కదిద్దాలంటున్నారు ప్రజలు. విజిటర్లకు కేటాయించిన టైంలో వారిని కలిసి సమస్యలు పరిష్కరించాలని అంటున్నారు.